వినిపించకపోవచ్చు కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు అంతా చాలా వరకు ఎక్కడికక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా విడిపోయారు. మెయిన్ ఇది ఒకటి బాగా ఇదైపోయింది. ఇక తర్వాత ఇక్కడ ఎవరో పొట్టకూటి కోసం బ్రతకడం కోసం వచ్చిన వాళ్ళు, వలసలు వచ్చిన వాళ్ళు, ఇక్కడ సెటిల్డ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడే చదువులు, ఇక్కడే పిల్లలు, ఇక్కడే అన్నీ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని మీద ఏంటంటే రావచ్చు రాకపోవచ్చు టీడీపీ ప్రభుత్వం అనేది ఇక్కడ, కానీ సభ్యత్వం మాత్రం చాలామంది వరకు తీసుకుంటారు. ఏంటంటే సభ్యత్వంలో చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. మనుషులకి ఏదైనా యాక్సిడెంట్లు అయితే అమౌంట్ ఇవ్వడం, చనిపోతే అమౌంట్ ఇవ్వడం, లేకపోతే ఎవరికైనా అనారోగ్యం పాలైపోతే అమౌంట్ ఇవ్వడం, ఇటువంటివన్నీ పెట్టారు. ఇంతకుముందు దాంట్లో కూడా ఉన్నాయి. దాని మీద సభ్యత్వం అయితే తప్పకుండా తీసుకోవచ్చు. ఇక వీళ్ళు వచ్చే ఆలోచనలు ఏమైనా ఉంటే ప్రజలు అనేవాళ్ళు మరి దీన్ని ఎంతవరకు జీర్ణించుకుంటారో, మరి దీన్ని ఎంతవరకు తీసుకుంటారో కూడా నాకు కూడా అంత ఐడియా లేదు ప్రస్తుతానికైతే. సో మళ్ళీ కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఈ తెలంగాణ అంటే ఏం బాగుపడలేదా? మొండ మోసింది, దోపిడీ జరిగింది, ఒక రోడ్లు లేవు. ఆ బాచుపల్లిలో మీరు వస్తే నేను చూపిస్తాను ఒకసారి. బాచుపల్లి రోడ్లలో అస్సలు రోడ్లనే అస్సలు బాగాలేదు. ఎంతమంది ప్రాణాలు నిర్లక్ష్యంగా వెళ్తున్నాయంటే అంతమంది ప్రాణాలు నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నాయి. అదొకటి. ఇప్పుడు మొన్న నేనేదో ఇట్లాగే ఒక మీడియా వచ్చి ఒక పాప చనిపోయింది, దీక్షిత అనే పాప, లాస్ట్ ఇయర్ 1.5 years క్రితం. ఆ పాప చనిపోతే నేను మాట్లాడినందుకు సగం రోడ్డు వేశారు, సగం రోడ్డు ఆపేసారు. మళ్ళీ ఆ రోడ్డు కూడా అస్తవ్యస్తంగా అదలాకుతలంగా ఉంది ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి ఈయన ప్రభుత్వం వచ్చింది, అదైతే మాత్రం ఉండమొప్పి పరిపాలన. నేనైతే ఏమీ ఒప్పుకోను. అదేమంత పెద్ద డెవలప్ చేసిన దాన్ని ఆపివేసి సెక్రటేరియట్ కట్టించి, నువ్వు అసెంబ్లీ హాల్ కట్టించి, ఎవరు గిఫ్ట్లు ఇవ్వడానికి కట్టించావు? రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్లు ఇవ్వడానికి కట్టించారా మీరు? ప్రజలని మోసం చేసి మభ్యపెట్టి ఏం చేశారు? ఇప్పుడు శుభ్రంగా చేయిస్తానన్న డబుల్ బెడ్రూమ్లో కట్టించి ఇవ్వచ్చు కదా. కట్టించి ఇచ్చినట్లయితే పేదవాళ్ళకు కూడా కొంచెం మళ్ళీ గెలిపించే అవకాశం ఉండేది కదా. అదేమీ లేకుండా ఒక రోడ్లు బాగాలేదు, అదేంటంటే ఫైన్లు అంటాడు. 2-wheelerకి ఫైన్ వేసి, 4-wheelerకి ఫైన్ వేసి, డ్రంక్ అండ్ డ్రైవ్కి ఫైన్ వేసి, హెల్మెట్ లేకపోతే ఫైన్ వేసి, ఏంటి ఈ ఫైన్లు? ఇవన్నీ ఒక సాదాసీదామైనటువంటి ప్రజల మీద వేసే పనేనా వీళ్ళకి? ఇంకేం పనులు లేవా? ఫస్ట్ రోడ్లు బాగు చేయండి అయ్యా, వాటర్ లైన్లు చూడండి అయ్యా, కరెంట్ లైన్లు చూడండి అయ్యా, ప్రజలకి ఉన్న సమస్యలు ఏంటో, బాధలు ఏంటో కనుక్కోండి, వీధి వీధి తిరగండి, సందు సందు వెతకండి, గొంది అడగండి. అడిగి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మీరు ఫైన్లు వేయమంటారో, ఫైన్లు వేసి ఫైన్లు కట్టమంటారో చెప్పండి, అప్పుడు కడతారు. అంతేగాని ఇదేమీ లేకుండా ఊరికి ఆ ఫైన్లు కట్టండి, ఈ ఫైన్లు కట్టండి అని ప్రతి ఒక్క రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్కి ఒక కెమెరా ఇచ్చి రోడ్డు మీదకి వదిలేసేస్తే వాడు ఇష్టం వచ్చినట్టు లాక్కుంటున్నాడు ఫోటోలు. ఇష్టమైపోయింది వాళ్ళకి. అసలు ఏం మాట్లాడట్లేదు, ఏమీ చేయట్లేదు, ఫోటో లాక్కుంటున్నాడు, ఫైన్ పెట్టేసేస్తున్నాడు. దొరికితే బండి సీజ్ అయిపోతుంది. ఆ బండి సీజ్ అయిపోతే పేదవాడు ఎంతవరకు బ్రతుకుతాడు? రోజు పట్టుకూటి కోసం వెళ్ళేవాడు బ్రతకలేడు కదా. ఈ బళ్ళు మేడులు ఏంటంటే మెయిన్ ఏంటంటే 2-wheelersని సీజ్ చేస్తున్నారు. అలాగే అదైతే మాత్రం ఏది మన బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మాత్రం ముండమొప్పి పరిపాలనే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అది ఎంతవరకు ఉంటుందనేది, ఎంతవరకు చేస్తున్నది చూడాలి. మరి అర్థం ఏమైనా ఉందంటావా వాళ్ళు చేస్తున్నారు జరుపుకోవటంలో? ఏంటికి చేస్తుండ్రు వీళ్ళు? దేనికి ఉపయోగం? ఎవరికి ఏం మంచి చేసిండని? పేద ప్రజలకు ఏమైనా మంచి చేసిండా ఇది చేయడానికి? ఆ సంవత్సరం అయినా అని అంటే ఎట్లా ఉంది తెలుసా? ఇది నాకు దళిద్రమైన పాలనలో వీళ్ళు ఒక పండుగ చేసుకున్నట్లుంది. ఎందుకు చేస్తుర్రో అర్థమైతలేదు. ఏంటికి చేస్తుర్రు? ఎవరికి ఏం చేసిండ్రు? ఎందుకు చేస్తుండ్రో నాకు అర్థమవుతుంది. ఎందుకు పండుగ? ఎవరికి ఇచ్చిండ్రు? ఎవరికి పథకాలు ఎవరికి అందినాయి? ఈయన ఇచ్చింది ఏంటిది? రైతు బంధు లేదు, పింఛన్ పైసలు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, 2,500 మహిళలకు ఇస్తున్నాడు, అది లేదు. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాడు, అది లేదు. మహిళలకి చదువుకున్న వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు అంటే ఈయన స్కూటీలు ఇస్తా అన్నాడు. ఏవి స్కూటీలు? మళ్ళీ 500 గ్యాస్ సిలిండర్ ఎక్కడ పోయింది? మళ్ళీ ఇవన్నీ లేకుండా పండుగ ఎట్లా చేసుకుంటారు ఈ కాంగ్రెస్ నాయకులు? ఇవన్నీ ఇవ్వకుండా ఎందుకు చేస్తుండ్రు పండుగ? ఇవన్నీ ఇచ్చి పండుగ చేసుకో. మళ్ళీ ఇవన్నీ ఇవ్వకుండా పండుగ ఏం పండుగ? ఎవరి పండుగ ఎవరికి చేస్తున్నావు? దేనికి పండుగ? వాళ్ళు చేసుకుంటే పండుగ అయిపోతుందా? లోకమంతా ఏమంటుంది? లోకంలో ఏం జరుగుతుంది? ప్రజల్లో ఏముంది? ఏంటి గురించి పండుగ చేసుకుంటారు? ప్రజలు ఏమంటుండ్రు? పండుగ చేసుకుంటే మంచిదే. కులగారి అని అన్నాడు, సరే ఏం చేసిండు? ఇంతవరకు ఏం చేయలేదు. సగం చేస్తుండు, ఏం చేస్తుండో అర్థమవుతలేదు. ఆయన హైడ్రా అన్నాడు, ఎవరికి మంచిదే హైడ్రా? మూసి ముద్దుగా చేస్తున్నాడు. ఎందుకు ముద్దుగా చేస్తున్నావు? అండర్ గ్రౌండ్ నుంచి గిట ముద్దుగా చేయొచ్చు. ఎవరివి పేద ప్రజలవి ఇండ్లు కూలగొట్టుకోకుండా గిట నువ్వు అండర్ గ్రౌండ్ నుంచి గిట చేయొచ్చు.
ఎందుకు చేస్తలేవు అటువంటిది? ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు గిట చెప్తున్నారు కదా, బీజేపీలో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గిట చెప్తున్నారు కదా, ఇంతమంది చెప్పంగా గిట అక్కడ ఉండి మేము పండుకుంటాం, మేము ఆడనే ఉంటాం అని అక్కడ ఉన్నా గిట ఈ ముఖ్యమంత్రి ఏమంటుండు, ఎవడు అడ్డొచ్చినా సరే నేను అన్ని కూలగొడతాను అంటుండు. పేద ప్రజలు ఉసురు పోసుకున్నట్లు కాదా ఇటువంటి రాజకీయమా? ఇటువంటి రాజకీయంలో మళ్ళీ పండుగ చేసుకుంటారా వీళ్ళు? ఇటువంటి రాజకీయంలో మళ్ళీ పండుగ చేసుకుంటారంట. ఇంతనా సిగ్గుండాలే వీళ్ళకి, పండుగ చేసుకుంటామని చెప్తున్నారు మళ్ళీ. అంటే ఇప్పుడు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చారు కదా? అవునన్నా, మొన్ననే పెళ్లి చేసుకున్నా నేను. మా భార్య ఏమంటుంది, శ్రీశైలం పోదాం, యాదగిరి గుట్ట పోదాం, తెలంగాణ ఎంత అయితే ఉందో మొత్తం తిరుగుదాం, అంచు తిరుగుదాం, బస్సు ఫ్రీ కదా అంటుంది. 5,000 నువ్వు పెట్టుకో, నాకు బస్సు ఫ్రీ, పోదాం ఊరేగుదాం దేశం మీద పడి. ఎట్లా బతకాలి మేము? ఇంకా బతుకు తెరుగు ఏంది? ఎట్లా బతకాలి చెప్పు నువ్వే. ఈ రేవంత్ రెడ్డి చెప్తాడా? మళ్ళీ రేవంత్ రెడ్డి పైసలు ఇస్తాడా? మాకు ఇస్తాడా పైసలు? మరి ఇట్లా బతుకుండని. పెళ్ళి అయిన పరిస్థితి ఇట్లా ఉంది. పెళ్ళి కానోళ్ళది, అయినోళ్ళది, అయిపోయినోళ్ళది, పిల్లలు అయినోళ్ళది గిట్ట ఏముంది తెలుసా? ఇప్పుడు బస్సు ఎక్కి వాళ్ళు గిట్ట పోతురు ఊరేగానికి. మళ్ళీ వాడు వండుకోవాలా, తినాలా, ఏంటి వాని పరిస్థితి? వాడు బట్టలు ఉతుకోవాలి, ఎట్లా వాని పరిస్థితి? ఇటువంటి పథకాలు ఎవడు పెట్టమన్నాడు? ఉప్పు పప్పులు ఫ్రీ ఇయ్యి, నిన్ను పేద ప్రజలు నెత్తిన పెట్టుకుని ఆదరిస్తుండే. అటువంటిది ఇవ్వకుండా బస్సు ఫ్రీ పెట్టిండి ఈయన. ఎవరికి కావాలి బస్సు ఫ్రీ? దేశం మీద పడి తెలంగాణ ఎంత ఉందో అంత తిరగమని భార్యలు అంటుండ్రు. వాళ్ళు గిట్ట మహిళలే అన్నారు. మహిళలు ఏమన్నారు తెలుసా? బస్సు ఫ్రీ లోకం అడగలే, నిన్ను పెట్టమని చెప్పలే. మరి ఎందుకు పెట్టిండు? ఎవరు పెట్టమన్నారు? ఆటో వాళ్ళ పుట్ట మీద కొట్టిండు కదా బస్సులో ఫ్రీ పెట్టి. ఎవరికి లాభం బస్సులు ఫ్రీ? ఎవరికి లాభం? నాగిట అక్క చెల్లెళ్ళు ఉన్నారు కాదంటలేను. దానివల్ల ఉపయోగం ఉంటే పెట్టనుంటివి, దానివల్ల ఉపయోగమే లేదు. కోట్లు నెలకి కోట్లు కడుతుండ్రు దానికి. ఇప్పుడు పెట్రోల్ ఆటోలు ఏమైంది కూడా సిటీలో తిరగని అంటున్నారు కదా, పెట్రోల్ ఆటోలు తిరగని అంటున్నారు. అలాగే పెట్రోల్కి బాడీ గ్లాస్ చచ్చిపోతుంటే మళ్ళీ వాటిని మేము తిరగనీయమంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు కొత్తగా ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆటోలు కొనుక్కోవాలంటే వాళ్ళ మీద భారం అయింది కదా. అవును, దాని మీద అభిప్రాయం. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈయనది నేను చెప్పినట్లే నడవాలి తెలంగాణలో. రేవంత్ రెడ్డి ఏ చెప్తే అది నడవాలి అన్నట్టు అట్లా నడవనికే ఇక్కడ లేదు, ఎవరు నడుచుకోరు. ఇక్కడ నువ్వు చెప్తే వినేటోళ్ళు ఎవరు లేరు. ఇక్కడ తెలంగాణలో మేము నువ్వు చెప్పినట్లు నడవమంటే నువ్వు డీజిల్ ఆటోలు, పెట్రోల్ ఆటోలు తీసేసి నేను అవుట్ ఆఫ్ ప్లేస్ అక్కడైతే మంచిగా ఉంటుంది, మంచిగా చేసుకోవచ్చు, మీరు మంచిగా బతకొచ్చు అని అంటుండు. కానీ అది జరగదు. ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడనే ఉంటారు. నువ్వు ఆడికి పో అంటే నేనేం పోను వాడికి. నేను ఇక్కడ ఉండాలనుకుంటే ఈయనే ఉంటా. కానీ ఇటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలే అన్న. మరి ఏంటికి పండుగ చేసుకుంటుండు? ఒక అర్థం ఉందా మీ పండుగకి? సంవత్సరం అయింది, మీ పండుగకి ఏమైనా అర్థం ఉందా చేయడానికి? ఈ పండుగకి ఒక మంచి చేసినాం మేము అని అర్థం ఉందా? ఈ ప్రభుత్వం ఏం చేసిందని? డెవలప్మెంట్ ఎవరికి చేసిందన్న? ఇక్కడ ఎవరికి రుణమాఫీ కాలే. ఎవరికో నువ్వు 10 మందికో ఎవరికో చేసి, అన్నీ నువ్వు ఆఫ్ చేస్తే ఎట్లా? దేశమంతా డప్పు కొడతా అంటే ఎట్లా? నువ్వు 10 మందికో ఏమో రుణమాఫీ చేసి నువ్వు దేశమంతా నేను డప్పు కొడతా అంటే ఈడ వినేటోళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటాను. ఎట్లా అంటే అట్లా చెప్తాను. వాళ్ళకి ఎవరికి ఏం చేయలే అన్న. ఈయన చెప్పి బోనస్ కూడా ఇస్తున్నామని చెప్పి ఒట్టిదే అన్నీ. నువ్వు పంట నీళ్ళే లేవు, పంటలు పండినాయి అంటుండే ఈ ముఖ్యమంత్రి. నీళ్ళు లేని పంట ఎడికెళ్ళి పండుతుంది? అప్పటి ప్రభుత్వం కంటే ఎక్కువ పండిందని ఈయన అంటుండు. మళ్ళీ నీళ్ళు లేని పంట ఎట్లా పండింది నాకు అర్థం కాదు. ఏ నుంచి కొనుక్కొచ్చిండి అన్న? మళ్ళా మేము 500 బోనస్ ఇచ్చి మళ్ళీ కొనుక్కున్నామన్నాడు. ఇంకా ధర్నాలు చేస్తుండ్రు రైతులాడా. ధర్నాలు చేస్తుండే గిట్ట ఈయన కనిపిస్తుంది కదా, కళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తుండు ఈయన ప్రజాపాలనలో. రైతుల పండుగ కూడా చేశారు, వీళ్ళే చేసిండ్రు. పైసలు ఇచ్చి తెచ్చిండ్రు రైతులని, అంతో ఇంతో ఇచ్చి తెచ్చుకున్నాడు. రాండి నాయన మా పార్టీలో ఉన్నానని బతిమలాడుకొని తెచ్చుకున్నాడు. ఇష్టపూర్తిగా అంటే కేసీఆర్ మీటింగ్ పెడితే అట్లా ఉరికొస్తారు అంతే. పైసల సమస్య కాదు. కేసీఆర్ మీటింగ్ పెడితే ఉరికొస్తారు. కేసీఆర్ని ఎందుకు తలుస్తుండ్రు ఇప్పుడు? ఈయన నీళ్ళు లేక ఇటువంటి పథకాలు పెట్టి మళ్ళీ ఇవ్వకుండా, గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా ఇటువంటి పథకాలు పెట్టినది ఏమి ఇస్తలే, మొత్తం బంద్ చేసిండు. కేసీఆర్ ఉండింటే ఇప్పుడు రైతు బంధు పడుతుండే, నేను భూమి అన్న దిండుతుంటే, ఇత్తనాలన్న తెచ్చుకుంటే, ఏదో ఒకటి చేసుకుంటే. అటువంటి 2 సార్లు రైతు బంధు ఏక ఇప్పటికి ఇస్తేనా 3 వనగాలు. అల్లు అర్జున్ గారి గురించి నాకు తెలియదు. అంటే నేను అంతగా ఏం పట్టించుకోలేదు. అఫ్కోర్స్ అయి ఉండొచ్చు, కానీ ఏమో అంత ఓకే. బాగుంటుంది అంటే అల్లు అర్జున్ గారి మూవీస్ కూడా చాలా బాగుంటాయి, చాలా ఇష్టం నాకు. బద్రీనాథ్ కావచ్చు, కొన్ని మూవీస్ ఉన్నాయి కదా,
చాలా బాగుంటుంది. ఇష్టమైన మూవీ రాబోతుంది చిరంజీవి గారిది, ఎలా ఉండబోతుంది మీ అంచనా? ఎలా ఉండబోతుందంటే నాకు తెలిసి ఆయన ఏజ్ పెరుగుతుంది అని ఈ జనరేషన్లో చాలామంది అనుకోవచ్చు. బట్ ఒకానొక టైంలో మా డాడీస్ టైంలో ఒక హీరో అంటే ఎట్లుంటుంది అనేది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఒక స్టార్ అనే ఒక వర్డ్ ఆయన నుంచి పుట్టుకొచ్చిందని మాట్లాడతారు. సో చిరంజీవి లాగా ఇప్పుడున్న స్టార్స్లో ఎవరి పేరు చెప్తారు? చిరంజీవి లాగా డాన్సింగ్ కానీ యాక్టింగ్ ఆయన ఉందని చెప్తారు. అసలు ఆయన బీట్ చేసే సత్తా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేదు. నేను గట్టిగా చెప్తా ఈ వర్డ్, అసలు ఎవ్వరికీ లేదు. ఆయన బీట్ చేసి ఆయన యూత్గా ఉన్నప్పుడు చేసిన స్టంట్స్ కావచ్చు, ఏదైనా రియలిస్టిక్గా చేస్తారని విన్నాను. అఫ్ కోర్స్ యూతే, ఆయన ఎప్పటికీ యూత్. నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆయన యూతే. అఫ్ కోర్స్ ఎవ్వరు కొడుకు తర్వాత ఇప్పుడు మనవరాలు ఉందనుకోండి, తర్వాత మనవడు పుట్టచ్చు కదా.